వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ప్రధానంగా ఈ రోజున మనిషి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాడు. అందులో ఆరోగ్య సమస్య చాలా ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ వీడియో మీరు ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆయుఃకారకుడు పరమేశ్వరుడే, మృత్యుంజయుడు అనుగ్రహం పరమేశ్వర అనుగ్రహం వల్లనే కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది అనేక రకాల రోగాలతో బాధపడుతున్నారు. ఆ రోగాలకన్నిటికీ దైవానుగ్రహంతో చెక్ పెట్టే విధంగా ఒక అద్భుతమైనటువంటి రోజు మనకు రాబోతుంది. ఎందుకంటే శివానుగ్రహం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడగలుగుతారు. ఈ శివానుగ్రహం సంపూర్ణంగా లభించే వాళ్ళకి మాత్రమే ఈ వీడియోలో చెప్పబడినటువంటి అతి చిన్న పరిహారం మీకు మీరుగా చేసుకోగలుగుతారు. ఇక అంతటితో ఆ శివానుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా పరమేశ్వరుడే చెంత ఉండి కార్యభారం నెత్తిన వేసుకొని మీ సమస్యని పూర్తిగా నిర్మూలన చేసి మీ సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, చెప్పేటప్పుడు చాలా ఆనందంగా చెప్తున్నానండి. సంక్రాంతి సెలవుల సందర్భంగా మామూలుగా గ్రంథాలన్నీ తిరిగేస్తూ ఉంటే ఒక అద్భుతమైన మహిమ కలిగిన రోజు గురించిన విషయం తెలుసుకున్నాను. వెంబడే ఈ సంవత్సరంలో వస్తుందా అని అంతా మొత్తం తేదీలన్నీ చూస్తే ఆశ్చర్యం. ఈ సంవత్సరంలోనే అది వస్తుంది. ఇంకా ఇటువంటి రోజు ఇంకా భవిష్యత్తులో వస్తాయా, ఎప్పుడు వస్తుందని చూస్తే 2053లో వస్తుందండి. ఇంకా చూస్తే 2070లో మాత్రమే వస్తుంది. ఇంకా వెనక్కి వెళ్ళి 1885 సంవత్సరం నుంచి 2110 సంవత్సరం వరకు మొత్తము తిదివార నక్షత్రాలన్నీ చూస్తే అటువంటి మహిమ కలిగినటువంటి సందర్భాలు కేవలం 9 మాత్రం వచ్చాయంటే ఆశ్చర్యం కాక ఇంకేంది. ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదు. పరమేశ్వరుడు ఏదో నాకు సూచన ఇస్తున్నాడు. ఇది కేవలం నేను మాత్రమే పాటిస్తే నేను, నా కుటుంబం బాగుంటుంది. గురుస్థానంలో ఉన్నాను, 10 మందికి చేరవేయాలి. నా ద్వారా ఈ చేరినటువంటి విషయము వందల మంది, వేల లక్షల మంది పాటించి అపారమైనటువంటి శివానుగ్రహాన్ని పొందాలి. ఎందుకంటే శివుడి అనుగ్రహం నా సొత్తు కాదు కదా. ఈ విషయము నేను తెలుసుకున్నది కాదు, పరమేశ్వరుడే నాకు తెలియచేశాడు. నేను మానవ మాత్రుని, సమిధను మాత్రమే. కాబట్టి అందుకే చెప్పాను, శివానుగ్రహం ఉన్నవాళ్లే ఈ వీడియో చూసి ఆచరిస్తారు ఈ పరిహారాన్ని అని చెప్పి. కాబట్టి ఆలస్యం చేయకుండా మంచి మహిమాన్విత కలిగినటువంటి రోజు గురించి తెలియచేస్తాను. శివుడికి జన్మ నక్షత్రం ఆరుద్ర, శివుడికి ఇష్టమైనటువంటి వారము సోమవారము, శివుడికి ఇష్టమైనటువంటి తిథి కృష్ణపక్షము చతుర్దశి తిథి. ఈ మూడు కలిసినటువంటిది ఈ 13వ తారీఖు జూలై రోజున ఏర్పడుతుంది. ఇది ఎంతటి మహిమ ప్రభావితమైనటువంటిది అని అంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యమో ఆ ఒక్క 13వ తారీఖు జూలై రోజున వచ్చి ఈ మూడు కలిసినటువంటి రోజు అంత ప్రభావవంతమైనది. కాబట్టి 100 శివరాత్రులు మనం చూడగలుగుతామో లేదో తెలియదు, పరమేశ్వరుని మృత్యుంజయునికి అనుగ్రహం ఉంటే తప్ప. కాబట్టి ఇప్పుడు ఆ 100 శివరాత్రులు కలిసి మనం పూజిస్తే ఎంత పుణ్య ఫలితమో ఈ ఒక్క రోజున దొరుకుతుంది. అదే 13వ తారీఖు జూలై. కాబట్టి ఏ సమస్యకైనా పరిష్కారం 2 రకాలు. ఒకటి మానవ పరిష్కారం, అంటే మీకు మీరుగా చేసుకోగలిగేటువంటిది. 2 దైవ పరిష్కారం, అంటే దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణుల ద్వారా చేయించగలిగేటువంటిది. కాబట్టి గత 2 దశాబ్దాలుగా మా ఆధ్వర్యంలో నిజాయితీతో, నిబద్ధతతో, భక్తి ప్రపత్తులతో, శ్రద్ధాభక్తులతో వందలాది కార్యక్రమాలు ప్రజల క్షేమం కోసం చేయించి ఉన్నాం. శివానుగ్రహమే అని చెప్పాను కదా, శివ ఆజ్ఞ అని చెప్పాను కదా. అందుకే నా వంతు కర్తవ్యముగా ఈ యొక్క అరుణాచల క్షేత్రంలో కానీ, శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో కానీ జూలై 13వ తేదీన మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ. ఇప్పుడు ఆన్లైన్లో అనేక పూజలు చేస్తున్నారు, ఒకటే చేస్తున్నారు లేదా 2. కానీ మనం ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, శత్రుబాధలు
ప్రయోగ బాధలు, కోర్టు సమస్యల నివారణకి, నరదృష్టికి సుదర్శన హోమం. అలాగే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది. విద్య కోసం, విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాదులు. అలాగే ప్రస్తుతం కాలసర్పదోషంలో నడుస్తుంది. గత 2-3 నెలల్లో జన్మించినటువంటి వాళ్ళు, అలాగే ఇంతకుముందు కాలసర్పదోషంలో జన్మించిన వారి కాలసర్పదోష నివారణార్థమై రాహుకేతుల పూజలు, హోమాలు, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు, ఆర్థిక బాధలు, ఉద్యోగ సమస్యలు, జనాకర్షణ, ధనాకర్షణ, ధనప్రాప్తి కోసమై లక్ష్మీ హోమము మరియు స్వయంవరకళా హోమము. దీంతో పాటుగా గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఈ యొక్క కష్టాలు ఉంటాయి. కాబట్టి కర్మదోషాలు తొలగిపోవడం కోసం తిలసహిత రుద్రహోమము. అలాగే ప్రధానముగా మనం ఏ సమస్యలైనా ఎదుర్కొంటున్నాము అనంటే నవగ్రహ దశాంతర దశల వల్లనే కలుగుతాయి. కాబట్టి సంపూర్ణ నవగ్రహ శాంతి కలిగి మనకు ఆ బాధలు ఉండకుండా ఉండడం కోసం సంపూర్ణ నవగ్రహ పాశుపత హోమం. అలాగే గురుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనుస్సు, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గురుదోష నివారణ పూజలు, హోమాలు. అలాగే పిల్లలు జన్మించిన దారభ్యత బాలారిష్ట దోషములలో ప్రభావం వలన ఆరోగ్యంగా ఉండరు. కాబట్టి బాలారిష్ట దోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అమృత ఘడియలైనటువంటి సాయంకాలం 4 గంటలకి 13వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. ఇంకా జనాలు పెరిగారు అనంటే ఎక్కువ మంది బ్రాహ్మణులు పెట్టి నిజాయితీగా శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున 13వ తారీఖు జూలై మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం మనం ఆరోగ్య సమస్యలు నివారణ అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలా అనేక రకాల సమస్యలు, ఎంతోమంది ట్రీట్మెంట్ కోసం వెళుతున్నారు. ఎంతోమంది అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారు. రాబో కాలం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అన్ని విషజ్వరాలు పెళ్ళుబికేటువంటిది. కాబట్టి ఇటువంటి పిల్లా పాపలతో ఉన్న వాళ్ళందరూ కూడా అనారోగ్య సమస్యల నివారణకి ఏం చేయాలి అనేటువంటిది, భవిష్యత్తులో అటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున శివానుగ్రహం వల్ల మనం ఈ యొక్క కార్యక్రమం గురించి చర్చించుకుంటున్నాం కదా. ఈ పరిహారాన్ని మీరు పాటించిన తర్వాత కొంత అనారోగ్యం చేసినప్పుడు చిన్న ఇబ్బందులతో తొలగిపోతే అప్పుడు మీరు సంతోషపడతారు. ఆ జూలై 13వ తేదీన నేను పరమేశ్వరానుగ్రహం నా కుటుంబం నేను పొందాను కాబట్టి ఇంత చిన్న తప్పిదంతో పోయింది, లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాళ్ళము. ఇదే అనారోగ్య సమస్య వేరే వాళ్ళకి బాధించింది, నన్ను నా కుటుంబాన్ని రక్షించింది ఆ పరమేశ్వరుని అనుగ్రహం అని చెప్పి ఆ రోజు పరమేశ్వరునికి వేల వేల కృతజ్ఞతలు తెలియచేస్తారు. ఇది అనుభవిస్తే తప్ప తెలియదండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ సంబంధించినటువంటి ఈ యొక్క పరమేశ్వరానుగ్రహం పొందే 13వ తారీఖు రోజున ఎలా చేయాలి? ముందు రోజున చక్కగా రాత్రికి అల్పాహారం తీసుకోవాలి. ధూమపానము, మద్యపానము, మాంసాహారము, అలాగే ఈ సంబంధించినటువంటి దాంపత్య జీవితం పనికిరాదు. మరియు మారేడు దళాలు తెచ్చుకొని శుభ్రపరుచుకొని పెట్టుకోవాలి తడిబట్టతో తుడిచి. అలాగే గరిక పోచలు కూడా తెచ్చుకొని తడిబట్టతో తుడిచి దగ్గర పెట్టుకోవాలి. అలాగే నువ్వుల నూనె, ఆవ నూనె తెచ్చిపెట్టుకోవాలి. తదనంతరం రాత్రి నిద్రపోయి ఉదయం లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, శివచిత్ర పరివార పటానికి మల్లెపూలు, జాజిపూల మాల వేసి ఆవు నేతితో దీపారాధన చేసి, శివ సహస్రనామం, లలితా సహస్రనామ పారాయణం చేసి, ఆ రోజున బియ్యంతో చక్కగా గంజి వార్చినటువంటి అన్నాన్ని ఆరబెట్టి వేడి లేకుండా తీసుకొని, తదనంతరం ఆ మారేడు దళాల్లో దానిమ్మ పుల్లతో ముంచినటువంటి అనగా కుంకుమ నీళ్ళలో ముంచి శ్రీరామ అనే అక్షరం ప్రతి మారేడు దళం మీద రాయాలి. తదనంతరం చక్కగా దేవాలయానికి చేరుకొని ఈ చెప్పిన వస్తువులన్నీ తీసుకొని ముందుగా కాళ్ళు, చేతులు, ముందుగా కుడి కాళ్ళు, తర్వాత ఎడమ కాళ్ళు నోటితో నీళ్లు పుక్కిలించి గాయత్రి మంత్రం చదువుతూ ముమ్మారు చేయాలి. తదనంతరం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి, తదనంతరం చక్కగా శివాలయానికి చేరుకొని దగ్గర ఉన్నటువంటి గరికపోచలతో గణాధిపాయ నమః, గణపతయ నమః అంటూ 11 సార్లు గణపతికి అష్టోత్తరంగా పూజ చేసి, తదనంతరం శివవాహనమైనటువంటి నంది దగ్గరికి వచ్చి నంది చెవిలో నేను నా కుటుంబం పడుతున్నటువంటి అనారోగ్య సమస్య, నాకు మంచి వైద్యులు లభించాలి, మంచి మందు లభించాలి, అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలి, భవిష్యత్తులో నేను నా కుటుంబం ఎటువంటి అనారోగ్యాల పాలు కాకూడదని సంకల్పం చెప్పుకొని, ఆ సంకల్పం నా వంతుగా నీవు నీ తండ్రి గారైనటువంటి పరమేశ్వరుడికి తెలియచేయవయ్యా అని చెప్పి నందీశ్వరుని వేడుకోవాలి.
తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి కుంకుమార్చన, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ దర్శనం, ఆ పరమేశ్వరుని కనులారా తిలకించండి. ఆ రోజున అవకాశం ఉంటే అంతరాలయంలో లేకపోతే బాహ్యాలయంలో చక్కగా అభిషేకము, పంచామృతాలతో అభిషేకము, నల్ల నువ్వులతో అలాగే ఆవ నూనెతో అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో అర్చన, మారేడు దళాలు గరికతో అర్చన జరిపించాలి. తదనంతరం పండ్లు నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడితో ఈ యొక్క సంబంధించినటువంటి స్వామికి నమస్కారం చేసుకొని వీలైతే ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించడం, ప్రదోషకాల సమయంలో ఈశ్వర అర్చన చేయడం, రాత్రంతా స్వామి కీర్తనలతో జాగారము చేసి ఉదయాన్నే కాలకృత్యాదులు తీర్చుకొని మళ్ళీ ఆ రోజున ముందు రోజు ఏ విధంగానైతే చేసామో అదే విధంగా చేసి అనాథాశ్రమం, వృద్ధాశ్రమం, మానసిక శారీరక వికలాంగులకి అన్నదాన కార్యక్రమాలు లేదా తినే పదార్థాలు పంచిపెట్టి కుటుంబ సమేతముగా భోంచేసి పరమేశ్వరునికి నమస్కారం చేసి, అయ్యా శివయ్య, నేను నా పని నేను పూర్తి చేశాను, నా సంబంధించినటువంటి కోరికంతా నీకు సెలవిచ్చాను, నీవు చెప్పినటువంటి ప్రకారము చక్కగా చేశాను, బాధ్యతంతా నీదే, నీవే నన్ను రక్షించాలి, అనారోగ్యం నుంచి బయటపడేయాలి, భవిష్యత్తులో నాకు నా కుటుంబానికి ఎటువంటి అనారోగ్య బాధలు రాకూడదు అని చెప్పి వేడుకోండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఈ రోజున ఇటువంటి మంచి రోజు వచ్చిందా, మళ్ళీ 2053లో చేస్తాం. 2032 వరకు ప్రపంచవ్యాప్తముగా అనేక దుస్సంఘటనలు చోటు చేసుకుంటాయి. మనల్ని రక్షించేవాడు ఆ పరమేశ్వరుడే, మన కుటుంబాన్ని రక్షించేవాడు పరమేశ్వరుడే. కాబట్టి ఆ పరమేశ్వరుడికే మీరు వదిలేయండి. షడ్భాగంతో మనశ్యానం సప్తభాగం దైవచింతనం. ఇంకా పరమేశ్వరుడు మిమ్మల్ని సదా కాచుకుంటూ కూర్చుంటాడు. మీ ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి అచిరకాలంలో అనగా కార్తీక మాసం లోపల మీ సమస్యలు సద్దుమణుగుతాయి. మళ్ళీ తిరిగి కార్తీక మాసంలో అంతే భక్తి ప్రపత్తులతో ఆ పరమేశ్వరుడు మళ్ళీ పూజాది కార్యక్రమాలు చేసుకునే అవకాశాన్ని మీకు కలగచేస్తాడు. అంటే ఆశ్చర్యం కాదు కదా? నిజమే, మీరందరూ సుఖశాంతులతో ఉంటారు. ఇది పరమేశ్వర సంకల్ప ప్రకారమే నేను చెబుతున్నాను. అవకాశం ఉంటే అరుణాచలంలో లేదా శ్రీకాళహస్తి క్షేత్రంలో మన పీఠమాధ్వర్యంలో జరిగే ఈ యొక్క సర్వదోష నివారణ పూజలు, హోమాల్లో గోత్రనామాదులు 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మీరందరూ సంతోషంగా ఉండాలి, ఉంటారు. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ తీరిపోయి ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో ఆనందంగా జీవిస్తారని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.